వాట్సాప్ సందేశంతో రియాద్లో చిత్రహింసలకు గురవుతున్న తెలుగు మహిళకు వరంగల్ పోలీసులు విముక్తి కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా సిద్దోట మండలానికి చెందిన పేరూరు లక్ష్మి ఉపాధి కోసం గత ఫిబ్రవరిలో దుబాయ్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. మధ్యవర్తులు జిలానీ వెంకటేష్ డబ్బులు తీసుకుని దుబాయ్కి కాకుండా రియాద్లోని అబ్దుల్లా అనే షేక్కు అమ్మేశారు. షేక్ ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో కువైట్లోని బంధువులకు మహిళ పంపించిన వాట్సాప్ సందేశం వరంగల్ పోలీస్ కమిషనర్కు చేరింది. తక్షణం స్పందించిన ఆయన ఈస్ట్ జోన్ డీసీపీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా సుబ్బలక్ష్మిని స్వదేశానికి రప్పించారు. నేను ఇన్ని బాధలు పడినానో ఈ రోజు ఏడసలేదు అని లేదు. నన్ను నాన్న కష్టాలు పెట్టి తీసుకుని రూమ్లో పెట్టి బంధించేసి నోటికి గుడ్డ కట్టి నాతో ఎవరు మాట్లాడకుండా నా రూమ్లోకి ఎవరు రాకుండా నాకు అడిగినా కానీ మంచి నీళ్ళు ఇచ్చేవారు ఎవరే కానీ లేరు సార్. బాత్రూంలో నీళ్ళు తాగి బాత్రూంలో ప్లేట్ కడుక్కొని తినేసారు. నేను ఎవరే కానీ ఇంతమంది ఎవరు కాళ్ళు పట్టుకున్నా ఎవరిని భంగ పడుకున్నా ఎవరే కానీ సాయం చేసేవాళ్ళు లేరు సార్. ఈరోజు సార్ సాయం చేసి నన్ను ఇండియాకి రప్పించడం జీవితాంతరం సార్కు ఫోటో పెట్టుకుని దండం పెట్టుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి మహిళ అయినా కానీ తెలుగు రాష్ట్రం కాబట్టి మన తెలంగాణ పోలీసు అందరికీ బాసటగా నిలుస్తారు. ఎవరి కష్టాలు ఉన్నా కానీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా రెస్పాండ్ అవుతుంది.